అత్యాచార వదంతులపై డీఎస్పీ శ్రవణ్ కుమార్ స్పందించారు. స్కూల్ యూనిఫామ్ ధరించి అపస్మారక స్థితిలో ఉన్న యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని తెలిపారు. పవర్పేటలో యువతి మద్యం కొనుగోలు చేసి మద్యం మత్తులో పడిపోయినట్లు భావిస్తున్నామన్నారు. అత్యాచారం జరిగిందా లేదా అనేది వైద్యులు నిర్ధారించాల్సి ఉందని చెప్పారు. గంజాయి బ్యాచ్ రేప్ చేశారని తప్పుడు ప్రచారం చేయవద్దంటున్న డీఎస్పీ శ్రవణ్ కుమార్ తో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. యువతిపై దాడి జరిగినటువంటి వదంతులు వ్యాపించే దీనికి సంబంధించి ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఇప్పుడు మనతో ఉన్నారు. సరే సార్, ఏలూరులో యువతిపై దాడి జరిగింది, లైంగిక దాడి జరిగిందనేటువంటి ప్రచారం జరుగుతుంది. వాస్తవంగా ఏం జరిగింది? నిన్నటి సాయంత్రం ఏలూరులో ఒక యువతి పైన అయితే ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్సును బట్టి అందరూ కూడా ఆమె మైనర్ బాలికని ఆమె పైనటువంటి ఏదో గ్యాంగ్ రేప్ జరిగిపోయిందని ఇష్టం వచ్చినట్టుగా ఆధారాలు లేకుండా వదంతులు సృష్టించడం జరిగింది. దానిపైన ఇమీడియట్గా యాక్చువల్గా జరిగిన ఫ్యాక్ట్స్ మీ అందరి ముందు చెప్తున్నాం. ఏవైతే ఇది ఈవిడ యువతి దోబిచర్ల ప్రాంతానికి చెందిన ఒక యువతి, ఈవిడ చాలా కష్టపడి పనిచేసే వీళ్ళు ఏంటంటే కష్టపడి పని చేసుకుంటూ చిన్నప్పటి నుంచి కూడా ఇది ఈ అమ్మాయికి వివాహం జరగడం, చిన్న పాప పుట్టడం, ఆ పాప పుట్టిన సమయం తర్వాత ఆమె అనారోగ్యానికి గురవటం, ఆ డిప్రెషన్స్లో ఆవిడ కొంచెం మద్యానికి అలవాటు పడటం కూడా జరిగిందని తెలిసింది. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన దాని ప్రకారం నిన్నటి సాయంత్రం నాడు ఆవిడ ఇంటి దగ్గర నుంచి ఎవరికి చెప్పకుండా రావడం, ఏలూరులో ఉన్న పవర్పేట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి ఒక రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి ఒక కార్తికేయ వైన్స్ దగ్గర అమ్మాయి మద్యం ఏదో తీసుకున్నట్టుగా, తర్వాత ఆమె నడుచుకుంటూ వెళ్ళటం వరకు అయితే చూసాము. ఆ తర్వాత అక్కడ ఆవిడకి పడిపోవటం, ఫిట్స్ రావడంతో అక్కడ ఉన్న యువకులు తీసుకుని వెళ్ళి ఆ మీద నీళ్లు చల్లటం అంటూ జరుగుతుందని తెలిసింది. ఈ లోపల అక్కడ ఏదో జరుగుతుందనేసి దాన్ని కొంతమంది తెలియకుండా దాన్ని ఇచ్చేసారు. దీనిలో 112 కాల్ రావడం జరిగింది మాకే. నేను 8 గంటలు ఇమీడియట్గా 10 నిమిషాల్లో పోలీసు వారు అక్కడికి వెళ్ళటం, ఆవిడని షిఫ్ట్ చేయడం, ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆవిడని అడ్మిట్ చేయడం కూడా జరిగింది. రాత్రి కూడా ఆవిడ కాన్షియస్లో లేదు. ఉదయాన్నే కాన్షియస్ వచ్చిన తర్వాత అడిగాము ఏ ఊరు ఏంటన్న తర్వాత విచారణలో అదే రోజు రాత్రి వాళ్ళ అమ్మాయి తల్లి, అమ్మాయి అమ్మమ్మ అందరూ కూడా అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆమెకు పుట్టినటువంటి బిడ్డను తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స చేయించడం కూడా జరిగింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ అయితే తీసుకున్నాం. గతంలో ఈ పాప ఈ యువత ఉన్నారో ఈవిడి ఇలానే అనారోగ్యంతో గురై కాకినాడ వెళ్ళడం జరిగిందండి. కాకినాడ నుంచి కూడా తీసుకురావడం జరిగిందని చెప్తున్నారు. డాక్టర్స్ ఎగ్జామ్ చేస్తున్నారు. ఆవిడ పైన ఎటువంటి ప్రాథమికంగా మాకు ఇప్పటివరకు అయితే ఎటువంటి డాక్టర్స్ రిపోర్ట్ అయితే ఇవ్వలేదు. డాక్టర్స్ ఇంకా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వలేదు. అటువంటి ఇస్తే ఖచ్చితంగా కేసు కట్టి దాని మీద దర్యాప్తు చేస్తాం. అంటే స్పృహ తప్పినటువంటి ఆ యువతి ఇప్పుడు స్పృహలోకి వచ్చిందా? ఏం సమాధానం చెప్తున్నారు? స్పృహలోకి వచ్చిందండి. ఆ అమ్మాయిని కూడా స్టేట్మెంట్ మా 2 టౌన్ సిఏ గారు రికార్డ్ చేయడం జరిగింది. ఆవిడ చెప్పడం ఏంటంటే, నేను ఇట్లా నా పిల్లలు పుట్టాను, నేను నిన్న వాళ్ళ తల్లిదండ్రులతో ఏదో డిస్కస్ పడి వచ్చాను, ఇట్లాగా ఏలూరు రావటం జరిగిందని చెప్పింది. వచ్చిన తర్వాత మద్యం సేవించిన వరకు తనకు తెలుసు. తర్వాత ఆవిడ స్పృహ కోల్పోవటం, ఆవిడ ఫిట్స్ ఉండటం అనేది కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అంటే ఫిట్స్ రావడం కానీ, లేదంటే కింద పడితే దెబ్బలు తగిలితే కార్డియాలజీకి, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఇతర ఎముకల విభాగానికి పంపిస్తారు. గైనికాల్ డిపార్ట్మెంట్కి మేము రిఫర్ చేస్తున్నాం, ఆమె మీద లైంగిక దాడి జరిగినట్లు తెలుస్తుందని ప్రభుత్వ ఆసుపత్రి డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ కూడా ఒక సమాచారం మీడియాకి ఇచ్చారు. అసలు ఏంటి, ఇది వాస్తవమా కాదు? అది వాస్తవం కాదండి. మరి ఏ మీడియాకి ఇచ్చారో మరి వాళ్ళకి తెలియదు. ఆ డాక్టర్ని కూడా మేము విచారిస్తాం. ఎందుకంటే ఆవిడ ఎగ్జామ్ చేసారా, పూర్తి స్థాయిలో విచారణ చేశారో లేదో కూడా ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆవిడ ఏమైనా చెప్తుందో చూద్దాం. ఎందుకంటే మరి ఏ మీడియాకి చెప్పారో మరి ఏంటో మాకు తెలియదు. ఏదైనా మీడియా వాళ్ళ దగ్గర ఆవిడ చెప్తున్నట్టుగా లైంగిక దాడి జరిగినట్టుగా డాక్టర్ గారు చెప్తున్నటువంటి ఏమన్నా బైట్స్ కానీ ఆధారాలు కానీ కనుక మీరు ఇస్తే ఖచ్చితంగా దాని ప్రకారం చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఎలా ఉందంటారు? ఆ తర్వాత ఫర్దర్గా కేసు నమోదు చేశారు, ఏ విధంగా ముందుకు? ఆ అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉందండి. ఇప్పుడు ఆవిడకి ఏంటంటే కొద్దిగా ఉన్న అనారోగ్య పరిస్థితి అందరు డాక్టర్స్ కూడా ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ని ఎగ్జామ్ చేయమని చెప్పాము. వాళ్ళందరినీ ఎగ్జామ్ చేసి ఆవిడకి సరైన ట్రీట్మెంట్ జరుగుతుంది. ట్రీట్మెంట్ అనంతరం ఆవిడ పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆవిడ మా ఉమెన్ ఎస్ఐ గారితో స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. అది చూసినా కదా, ఈరోజు ఏలూరులో ఒక యువతిపై దాడి జరిగినట్టు వస్తున్నట్టు వదంతులకు సంబంధించి కూడా పూర్తిగా పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఆమె పరిస్థితి ఆరోగ్యం అయితే అంతా బాగానే ఉంది. వైద్యుల పూర్తి నివేదిక వచ్చిన తర్వాత తాము స్పష్టం చేస్తామంటూ కూడా ఏలూరు డీఎస్పీ శ్రావణ్